Please, sir. అన్నాడీఎంకే పార్టీ శాసనసభాపక్ష నేతగా శశికళను ఎన్నుకున్నారు. ఆ పార్టీ నేతలు తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆమె పేరును ప్రతిపాదించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. దీంతో తమిళనాడు సీఎం అయ్యేందుకు శశికళకు రూట్ క్లియర్ అయింది. అన్నాడీఎంకే పార్టీ శాసనసభాపక్ష నేతగా శశికళను ఎన్నుకున్నారు. ఆ పార్టీ నేతలు తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆమె పేరును ప్రతిపాదించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. దీంతో తమిళనాడు సీఎం అయ్యేందుకు శశికళకు రూట్ క్లియర్ అయింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ సంగపతో మాట్లాడదాం. సంగప, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, పన్నీర్ సెల్వం అంగీకారంతో శశికళ సీఎం కాబోతున్నారు. మరి తమిళనాడులో జరుగుతున్న ఈ పరిణామాలను ఎలా చూడొచ్చంటారు? ఒక రకంగా తమిళనాడు రాష్ట్రం మాత్రమే కాదు, నిన్నటి నుంచి ఎప్పుడైతే ఏఐడిఎంకే ఎమ్మెల్యేలందరికీ కూడా రేపు ఎల్పీ మీటింగ్ ఉంటుంది, మీరు వచ్చేయండి అని చెప్పగానే ఒక రకంగా మొత్తం భారతదేశం అంతా కూడా ఒక ఆసక్తి నెలకొంది. భారతదేశం ముఖ్యంగా సౌత్ ఇండియాలో అయితే మొత్తం అన్ని రాష్ట్రాలకు కూడా సో రేపు ఎల్పీ మీటింగ్ ఉంటుంది అనగానే ఖచ్చితంగా శశికళ సీఎం కాబోతుంది అనేటువంటి ఒక దాదాపు చర్చ మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా వచ్చేసింది. మన అందరూ అనుకున్నట్టుగానే ఈరోజు మొత్తం 136 మంది ఎమ్మెల్యేలకు ఏఐడిఎంకే ఎమ్మెల్యే మొత్తం అందరికీ మొన్న ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్ పోగానే ఇమ్మీడియట్గా మీరు అందరు కూడా చెన్నై వచ్చేయాలి, చెన్నైలో ఎల్పీ మీటింగ్ ఉంటుంది అనగానే అందరు కూడా దాదాపు హుటాహుటిగా పరిగెత్తుకొని వచ్చారు. అయితే నిన్న కాకుండా మొన్న అన్నాదురై వర్ధంతి సందర్భంగా అక్కడ పోయినట్టు అక్కడ ఆయన సమాధి దగ్గర పోయినప్పుడు పన్నీర్ సెల్వం తర్వాత శశికళ ఇద్దరు కూడా ఒక రకంగా ఎడమోహం పెడమోహంగా ఉన్నట్టు చర్చ జరిగింది. ఒకసారి ఆయన ఎక్కడ మాట్లాడకుండా ఆయన కార్యక్రమాన్ని ముగించుకుని వెంటనే వెళ్ళిపోయాడు. తర్వాత శశికళ వచ్చారు, శశికళ కూడా శ్రద్ధాంజలి ఘటించి వెళ్ళిపోయారు. సో పన్నీర్ సెల్వం దిగడానికి ఇష్టం లేదు, సీఎం సీట్ ఆమెకి ఇవ్వడానికి ఇష్టం లేదు అన్నట్టు ఒక చర్చ అయితే నేను చెన్నైలో బాగా జరిగింది. అయితే మొత్తం 136 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారి రమ్మని కానీ అందరు కూడా హుటాహుటిన మొన్న రాత్రి కొందరు నిన్న రాత్రి కొందరు మొత్తం వచ్చేసినారు. పొద్దున అనుకున్నట్టుగానే మధ్యాహ్నం మీటింగ్ జరిగింది. మీటింగ్లో అందరికంటే ముందు పన్నీర్ సెల్వమే ఆమెను ఎల్పీ లీడర్గా ఏఐడిఎంకే లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా నేను శశికళను ప్రతిపాదిస్తున్నాను, చిన్నమ్మని ప్రతిపాదిస్తున్నాను చెప్పగానే మిగతా ఎమ్మెల్యే అందరూ కూడా ఆమోదం తెలిపారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా దానికి ఆబ్జెక్షన్ చేయలేదు. సో ఆమెను ఏకగ్రీవంగా లెజిస్లేటివ్ పార్టీ ఆయన తమ లీడర్గా ఎన్నుకుంది ఏఐడిఎంకే నుంచి. సో లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఎన్నుకున్నారు కాబట్టి వెంటనే ఆమె సీఎం అన్నట్టుగానే సీఎం అని దాదాపు ఖరారు అయిపోయినట్టే. నిజానికి ఈయన ఎవరు పన్నీర్ సెల్వం దిగడు అనుకున్నారు, కానీ ఆయనే ప్రతిపాదించేసరికి ఇంకా వేరే ఇంకో ఆలోచనకు ఇంకో డిస్కషన్ కూడా అవకాశం లేకుండా పోయింది. వెంటనే అక్కడ ఎన్నిక ఆయన అంటే ఎల్పీ లీడర్గా ఎన్నుకున్న మరుక్షణం పోయస్ గార్డెన్ నుంచి శశికళ కొద్దిసేపటి క్రితం బయలుదేరారు. అవి ఇప్పుడిప్పుడు ఆమె ఏఐడిఎంకే ఆఫీస్కి చేరుకుంటున్నారు. సో ఏఐడిఎంకే ఆఫీసులో ఆమె ఎల్పీ లీడర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెక్స్ట్ రాజ్భవన్ నుంచి సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుంది. సీఎంగా రేపే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే 8వ రోజు డేట్ బాగుంటుంది. ఒక 2-3 డేట్స్ ముందే చూసి పెట్టుకుంది శశికళ. 6, 8, 9 ఈ 3 రోజులు బాగా ఉన్నాయి కాబట్టి ఈ 3 రోజుల్లోనే ఎక్కువ టైం కూడా తీసుకునే అవకాశం లేదు.
రేపు కానీ లేదా 8వ తేదీ కానీ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి తమిళ్ మీడియా చెప్తుంది. మొత్తానికైతే శశికళ అనుకున్నట్టుగానే ఎప్పుడైతే జయలలిత చనిపోయారో డిసెంబర్ 5వ తేదీన జయలలిత మరణ వార్త టీవీలో బయటకు రాగానే ఇక నెక్స్ట్ సీఎం ఎవరైనా దాని చర్చ వచ్చినప్పుడు ఫస్ట్ పేరు పన్నీర్ సెల్వం కంటే కూడా, అంటే ఆల్రెడీ పన్నీర్ సెల్వం ఉన్నాడు కదా టెంపరీగా ఉన్నప్పటికీ, పన్నీర్ సెల్వం కంటే కూడా శశికళ పేరే బాగా వినిపించింది. ఇంకేముంది నెక్స్ట్ సీఎం శశికళని అన్నారు. అన్నట్టుగానే డిసెంబర్ 25th రోజు ఏఐడిఎంకే పార్టీ తన జనరల్ సెక్రటరీగా ఆమెని పార్టీ జనరల్ సెక్రటరీగా ఆమె నియమించారు. ఇక ఏఐడిఎంకేలో పార్టీ జనరల్ సెక్రటరీ అంటే పార్టీ చీఫ్ అన్నట్టేగా. సో పార్టీ చీఫ్గా ఆమె నియమించిన మరుక్షణం అప్పుడు కూడా దాదాపు శశికళ సీఎం కావడానికి తమ అడుగులు వేస్తున్నారన్నటువంటి పరిస్థితి మనకు అర్థమైపోయింది. దాంతో నిన్న ఆమె ఎప్పుడైతే సడన్గా వాళ్ళందరికీ ఎమ్మెల్యేలందరికీ ఎల్పీ మీటింగ్ ఉంటుంది వచ్చామని చెప్పారో అప్పటికి దీనికి సంబంధించి పూర్తిగా దాదాపు ఈ పక్కా ప్లాన్ ప్రకారం అడుగులు వేస్తున్నామని చెప్పాము. అంతకంటే ముందు ఒక 2-3 ఇష్యూస్ ఉన్నాయి. నిజానికి జయలలితకి చాలా నమ్మిన పంటగా ఉన్నటువంటిగా గవర్నమెంట్ అడ్వైజర్ ఉండేవారు షీలా బాలకృష్ణని. షీలా బాలకృష్ణన్ జయలలితకు బాగా నమ్మినవంటూ, జయలలితకు బాగా కావాల్సిన వ్యక్తి. ఆమెని ఒక్కరోజు ముందు నిన్న అంటే మొన్ననే రాజీనామా చేసింది షీలా బాలకృష్ణన్. శశికళ చెప్పడం వల్లనే షీలా బాలకృష్ణన్ రాజీనామా చేశారని, అంతగా ఆమెతో పాటు మరో 2 ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళు జయలలితకు నమ్మిన పంటలు. సో తన మాట వినరు అనుకున్నదేమో శశికళ, వాళ్ళతో కూడా రాజీనామా చేయించారు. సో వాళ్ళని కూడా పదవులను తప్పించారు. సో 2 ఐఏఎస్ తర్వాత గవర్నమెంట్ అడ్వైజర్గా ఉన్నటువంటి షీలా బాలకృష్ణ రాజీనామా చేయించిన తర్వాత ఎల్పీ మీటింగ్ వెంటనే ప్రకటన కావడంతో ఖచ్చితంగా ఆమె సీఎం వైపు అడుగులు వేస్తున్నారన్న విషయం మొత్తం తమిళ రాజకీయాల వర్గాలు అందరికీ అర్థమైపోయింది. సో అనుకున్నట్టుగానే ఈరోజు మధ్యాహ్నం అంటే కొద్దిసేపటి కిందట ఏఐడిఎంకే ఎల్పీ మీటింగ్ జరిగింది. ఎల్పీ మీటింగ్లో ఆమెను ఎన్నుకున్నారు. దాంతో దాదాపు 136 మందిలో ఎమ్మెల్యే దాదాపు అందరూ కూడా ఒకసారి టేబుల్ తెరిచి ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమె లీడర్షిప్ని అందరూ కూడా సపోర్ట్ చేశారు. దాంతో ఆమె ఇక ఎల్పీ లీడర్ అయిపోయింది. నెక్స్ట్ సీఎం ఆమె దాదాపు సీఎం అయిపోయినట్టే. అది పన్నీర్ సెల్వం ప్రతిపాదించడంతో ఇంకో నెక్స్ట్ పోటీ కూడా లేకుండా పోయింది. రెహనా. ఓకే సంగప్ప, అలాగే అన్నాడీఎంకే మీటింగ్లో అసలు ఇంకా ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు? రైట్, వెంటనే ఇప్పుడు వచ్చినటువంటి విషయం ఏంటంటే అన్నాడీఎంకే అంటే ఏఐడిఎంకే ఎల్పీ మీటింగ్ జరిగింది, పార్టీ మీటింగ్ కాదు. సో వెంటనే ఎల్పీ మీటింగ్ జరిగినటువంటి మరుక్షణం ఆమెని ఎల్పీ లీడర్గా ఎన్నుకున్న తర్వాత ఆమె ఆల్రెడీ పార్టీ పదవుల్ని, పార్టీకి బాధ్యతల్ని 3 సీనియర్ లీడర్లకు అప్పగించారు. పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం ఎవరు చూసుకోవాలని చెప్పి ఇమ్మీడియట్గా ఆమె పార్టీ బాధ్యతలను కూడా వాళ్ళకి అప్పగించారు. అందులో నటరాజన్, ఈమె భర్త శశికళ భర్త నటరాజన్కి సంబంధించి ఇంకా పేరు ఉందా లేదా ఇంకా క్లారిటీ అయితే బయటకు రాలేదు. కానీ ముందు నుంచి గత 15 రోజుల నుంచి ఎప్పుడైతే 29th రోజు ఈమె ఏది సెక్రటరీగా అయిందో, జనరల్ సెక్రటరీ అయిందో, పార్టీ చీఫ్ అయిందో అప్పటి నుంచి ఆయన నడవడి మీద మొత్తం యావత్ తమిళనాడు అంతా చర్చ జరుగుతుంది. శశికళ మీద పెద్దగా వ్యతిరేకత లేకపోయినప్పటికీ, అంటే అమ్మ తర్వాత చిన్నమ్మని శశికళ చూసుకున్నారు, చిన్నమ్మ అన్నారు కాబట్టి ఆమె మీద కొంతమంది వ్యతిరేక భేదాభిప్రాయం ఉన్నప్పటికీ ఇక అందరూ ఆమె లీడర్షిప్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి. కానీ ఆమె భర్త నటరాజన్ విషయంలో మాత్రం ఎందుకో చాలా చోట రకరకాల ఊహాగానాల నుంచి రకరకాల చర్చలు జరిగాయి. పార్టీకి ఆయన వల్లనే శశికళని ఇంతకుముందు జయలలిత పోయస్ గార్డెన్ నుంచి శశికళని బయటకు వెళ్ళగొట్టారు. బయటకు ఒకసారి ఆమెని పోయస్ గార్డెన్ బహిష్కరించినటువంటి పరిస్థితి ఉండేది. సో అట్లాంటి నటరాజన్ యాటిట్యూడ్ ఒక రకంగా పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉందని చెప్పి చాలా వాళ్ళ పార్టీ వర్గాల్లోనూ తర్వాత బయట కూడా చర్చ జరిగింది. కాకపోతే తమిళనాడు రాజకీయాలు ముఖ్యంగా ఏఐడిఎంకేలు ఇప్పటివరకు ఎవరైనా వచ్చి బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. ఒక ఎంపీ మాట్లాడితేనే ఆమెను ఒక్కసారిగా సడన్గా ఆమె నోరు మూయించేటువంటి పరిస్థితి చూసాం మనం. ఎంపీ శశి ఆమె పేరు కూడా. అయితే ఆ తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె జయలలిత మేనకోడలు దీపా వచ్చి నేను రాజకీయాలకు వస్తున్నాను చెప్పిన తర్వాత నేను అనుకుంటాను శశికళ ఇంత ఫాస్ట్గా అడుగులు వేయడానికి కూడా దీపా వచ్చి నేను రాజకీయాలకు వస్తాను, నేను నెక్స్ట్ ఆర్గేపురం నుంచి అంటే నేను ఏది జయలలిత ప్లేస్ నుంచి నేను పోటీ చేస్తున్నాను అని చెప్పి ఆమె చెప్పిన తర్వాత శశికళ ఇంకా లేట్ చేయడం వేస్ట్ అనిపించినట్టుంది. నేను ఏమాత్రం ఆలస్యం చేస్తే జయలలిత కుటుంబీకులు, ఆమె బంధువులు, ముఖ్యంగా దీప లాంటి కొద్దిగా యాక్టివ్గా ఉన్నటువంటి అమ్మాయి ఆమె, పైగా ఫీచర్స్లో కూడా పూర్తిగా జయలలిత, దీపలో చాలామంది జయలలిత కనిపిస్తుందని చెప్పి చాలామంది జయలలిత అభిమానులు అన్నారు ఆమె రాజకీయాలకు వచ్చాను ప్రకటించిన తర్వాత. సో ఇంకా ఆలస్యం చేస్తే రాజకీయాల్లో నేను వెనుకబడిపోతానని నన్ను భావించినట్టుంది శశికళ. అందుకే ఆమె వెంటనే దీప ఇంకో స్టెప్ వేయకముందే ఇక ఎవరికి అవకాశం ఇవ్వకూడదు, ఆ చిన్న మొలక ఉన్నప్పుడు కట్ చేయాలని చెప్పి ఆమె వెంటనే ఇక సీఎం నేను కావాలని చెప్పి డిసైడ్ అయినట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఆ వ్యూహంలో భాగంగానే ఆమె ఎల్పీ మీటింగ్ పెట్టించేసి ఒకసారిగా ఎల్పీ లీడర్గా ఎన్నిక అయిపోయారని చెప్పొచ్చు. రేనా. ఓకే సంగప్ప.